చక్రవడ్డీని లెక్కించుట లేదా గణించుట. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చక్రవడ్డీని ఎలా లెక్కించాలో నేర్చుకుందాం. బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య గల ప్రధాన భేదం ఏమిటి? బారు వడ్డీ సూత్రం చూద్దాం. అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలము బై 100. ఇక్కడ ఎప్పుడూ ఇదే ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మీరు అదే వడ్డీని పొందుతూ ఉంటారు. 10,000 రూపాయలు డిపాజిట్ చేసి దానిపై సంవత్సరానికి 10% బారు వడ్డీ పొందుతుంటే ప్రతి సంవత్సరం మీరు 1,000 రూపాయలు పొందుతారు. 5 సంవత్సరాలకి ఎప్పుడూ అదే ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం అదే వడ్డీ పొందుతారు. అంటే అసలు P, వడ్డీ రేటు R, కాలం T మరియు బారు వడ్డీ S అయితే బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలము బై 100 అవుతుంది. T సంవత్సరాల తర్వాత మీరు పొందే మొత్తం A ఈజ్ ఈక్వల్ టు వడ్డీతో కలిపిన అసలు. కాబట్టి మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ PRT బై 100. ఇప్పుడు ఈ సమస్యకి విలువల్ని ప్రతిక్షేపించి చూద్దాం. P 10,000 రూపాయలు, R సంవత్సరానికి 10%, T 5 సంవత్సరాలు. కాబట్టి వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 10 ఇంటూ 5 బై 100, 5,000 రూపాయలు. ఇప్పుడు మీరు పొందే మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ 10,000 ప్లస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపాయలు. మరి చక్రవడ్డీ గురించి ఏమిటి? అది ఎంత అవుతుంది చూస్తే వడ్డీ రేటు అదే 10%, కానీ 1 సంవత్సరపు వడ్డీ అసలుకి కలుపబడుతూ ఉంటుంది. మళ్ళీ ఆ మొత్తం తర్వాత సంవత్సరానికి అసలుగా మారుతుంది. అంటే తర్వాత సంవత్సరం అసలు పెరుగుతుంది కాబట్టి తర్వాత సంవత్సరానికి వడ్డీ కూడా పెరుగుతుంది. ఎలా అంటే మొదటి సంవత్సరం వడ్డీ 1,000 రూపాయలు. ఇది మీరు విత్డ్రా చేయకపోతే అసలుకి కలపబడుతుంటుంది. కాబట్టి రెండవ సంవత్సరానికి అసలు 11,000 అవుతుంది. అసలు పెరిగింది కాబట్టి దానిలో 10% కూడా పెరుగుతుంది. అప్పుడు వడ్డీ 1,100 రూపాయలు అవుతుంది. కాబట్టి మొదటి సంవత్సరం సంపాదించిన వడ్డీ 1,000 రూపాయలు, రెండవ సంవత్సరానికి అది 1,100కి పెరిగింది. ఎందుకని పెరిగింది? ఎందుకంటే ముందు సంవత్సరం వడ్డీ అసలుకి కలపడం వల్ల అసలు పెరిగింది కాబట్టి ఇది పెరిగింది. మూడవ సంవత్సరానికి రెండవ సంవత్సరం అసలుకి రెండవ సంవత్సరపు వడ్డీ కలపబడుతుంది. అప్పుడు కొత్త అసలు ఎంత? 11,000 ప్లస్ 1,100 ఈజ్ ఈక్వల్ టు 12,100 రూపాయలు. కాబట్టి బ్యాంక్ మీకు 12,100 రూపాయలపై 10% వడ్డీ ఇస్తుంది. అప్పుడు మీరు మూడవ సంవత్సరంలో 1,210 రూపాయలు వడ్డీ సంపాదిస్తారు. ఇలానే ప్రతి సంవత్సరం పునరావృతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ముందు సంవత్సరపు వడ్డీ అసలుకు కలపడం వల్ల ప్రతి సంవత్సరం అసలు పెరుగుతూ ఉంటుంది. మరియు అప్పుడు అసలు పెరుగుతూ ఉంది కాబట్టి వడ్డీ కూడా పెరుగుతుంది. ఇది మనం గత పాఠ్యాంశంలో ఉపయోగించిన పట్టిక. మొదటి సంవత్సరానికి వడ్డీ 1,000 రూపాయలు. ఇక్కడ మనం బారు వడ్డీ సూత్రం ఉపయోగించాం. కాబట్టి రెండవ సంవత్సరానికి అసలు ఈజ్ ఈక్వల్ టు 10,000 ప్లస్ 1,000 ఈజ్ ఈక్వల్ టు 11,000 రూపాయలు. అంటే అసలు పెంచబడింది కాబట్టి దీంట్లో 10% ఎక్కువగా ఉంటుంది. వడ్డీ 1,100 రూపాయలు వస్తుంది. మూడవ సంవత్సరానికి రెండవ సంవత్సరపు వడ్డీ అసలుకి కలపబడుతుంది. అప్పుడు కొత్తగా వచ్చే అసలు 12,100 రూపాయలు అవుతుంది. కాబట్టి బ్యాంకు మీకు 12,100 రూపాయలపై వడ్డీ ఇస్తుంది. కాబట్టి మీరు మూడవ సంవత్సరానికి 1,210 రూపాయలు వడ్డీగా పొందుతారు. నాలుగవ సంవత్సరానికి మూడవ సంవత్సరపు వడ్డీ అసలుకి కలపబడుతుంది. అప్పుడు కొత్త అసలు ఈజ్ ఈక్వల్ టు 12,100 ప్లస్ 1,210 ఈజ్ ఈక్వల్ టు 13,310 రూపాయలు అవుతుంది. ఇలా ముందు సంవత్సరపు వడ్డీ అసలుకు కలపబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం అసలు పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ప్రతి సంవత్సరం ఎక్కువ వడ్డీ పొందుతారు. చక్రవడ్డీని లెక్కించడానికి సూత్రాన్ని చూద్దాం. మీరు పొందే చివరి మొత్తం ఈజ్ ఈక్వల్ టు అంటే తుది మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ఇంటూ 1 ప్లస్ వడ్డీ రేటు బై 100 టు ద పవర్ ఆఫ్ కాలం. మీరు కనుక ఈ మొత్తం నుంచి అసలుని తీసేస్తే మీకు చక్రవడ్డీ వస్తుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 10,000 రూపాయల అసలుకి 5 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ రేటుకు డిపాజిట్ చేశారు. ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. 10,000 ఇంటూ 1 ప్లస్ 10 బై 100 టు ద పవర్ ఆఫ్ 5. 10 బై 100 ఈజ్ ఈక్వల్ టు 0.1. 1 ప్లస్ 10 బై 100 ఈజ్ ఈక్వల్ టు 1.1. కాబట్టి 10,000 ఇంటూ 1.1 టు ద పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 హెచ్చ వేస్తే
మనకి 16,105 రూపాయలు వస్తుంది. కానీ బారు వడ్డీ విషయంలో మనకు వచ్చింది 15,000 రూపాయలు. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం అసలు స్థిరంగా ఉంటుంది. కాబట్టి బారు వడ్డీలో వడ్డీ స్థిరంగా ఉంటుంది. సూత్రం ఏమిటి? అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలము బై 100. చక్రవడ్డీ విషయంలో ముందు సంవత్సరపు వడ్డీ అసలుకి కలపబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం అసలు పెరుగుతూ ఉంటుంది. అందువలన ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది. చివరిగా పొందే మొత్తము ఈజ్ ఈక్వల్ టు అసలు ఇంటూ 1 ప్లస్ వడ్డీ రేటు బై 100 టు ద పవర్ ఆఫ్ కాలం. మరి మరోసారి ఈ పాఠ్యాంశాన్ని చూసి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సాధన చేయండి.